స్వరూపాలుగా కొలవటం మన సాంప్రదాయం. గోమాతల్ని పూజిస్తూ ఉంటాం, కానీ వాటి సంరక్షణను చర్యలు తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పూజలు చేయడంతో పాటు వాటిని పవిత్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. శుక్రవారం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో భేటీ అయ్యారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై వారితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ అంశంపై మాట్లాడుతూ చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా తాను బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోజుకి 2 సార్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి ప్రాసెసింగ్ సెంటర్కు పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు కూడా అవేర్నెస్ పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెత్త నిర్వహణ అధ్వానంగా ఉందని తెలిపారు. పంట కాలువలు, నదుల్ని డంపింగ్ యార్డులుగా మార్చేశారని చెప్పారు. చిన్నపాటి నీటి కుంటలు ఉన్న చోటను కూడా చెత్తతో నింపేశారని అన్నారు. నదులకి మొక్కుతూ దైవంగా కొలుస్తూ మళ్లీ అందులోనే చెత్తను కుమ్మరించడం సరికాదని తెలియజేశారు. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పారేయటం వలన గోవులు వాటిని తిని చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. లేదంటే భవిష్యత్తు తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం, పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు. అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం. దీన్ని ఎందుకంటే అది నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి. అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అది ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ, ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లా అయిపోయింది. ఒక చిన్న పంట కాలువలు, స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ చెత్త చెదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్ళాలి, పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని. అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్లో సముదాయం కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు. వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక 250 ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు. వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం. ఒక 50 మంది నుంచి 70 మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. మరి ఇఫ్ యూ గో ఇంటూ డీటెయిల్, ప్రతి డీటెయిలింగ్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చు. ఇది కాదు, అది వ్యక్తితో మొదలవ్వాలి. సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు, ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ, లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ, లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ, ముందు వీటితో మొదలు పెడదాం. అసలు జీరో లిక్విడ్, మన సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం, అలాగే పిఠాపురంలో మొదలు పెడదాం అని స్టార్ట్ చేస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, చెత్త ఎంత మినిమైజ్ చేయగలం. ఎందుకంటే దాదాపు 169 ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు, ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు, కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా ఇనుము వరకు అవుటర్ లేయర్, బ్యాటరీ లేయర్ తీసుకొని